హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లిటిల్ వరల్డ్. ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ అండ్ హెల్తీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే స్వీట్ రెసిపీ చేసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని అయితే తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ స్వీట్కి పాకాన్ని రెడీ చేసుకోవడం కోసం 1 కప్పు బెల్లం, 2 కప్స్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్న మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. దీంట్లో అయితే మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి. కొంచెం నిమ్మరసాన్ని అయితే వేసుకొని మిల్క్ని ఇలా విరగ్గొట్టేసుకోవాలి. అదే పన్నీర్ లాగా. మనం లెమన్ జ్యూస్ తీసుకొని విరగొట్టుకొని ఉంచుకున్న మిల్క్ని ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని దీంట్లో ఇలా వాటర్ అంతా పోయే వరకు వడకట్టేసుకోవాలి. ఇలా దీంట్లో మళ్ళీ ఒక గ్లాసు వాటర్ని తీసుకొని దీన్ని నీట్గా కడిగేసుకోవాలి. మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా పిండేసుకోవాలి. ఇలా పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసిన తర్వాత పన్నీర్ని ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే స్వీట్ రెసిపీ కొంచెం స్మూత్గా అయితే వస్తుంది. మనం పాకం కోసం బెల్లం వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాం కదా, పాకం కోసం ఇలా వాటర్ని బెల్లంని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇలా వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వేరే బౌల్లోకి వడగట్టేసుకొని మళ్ళీ పాకం కోసం రెడీ చేసుకోవాలి. మనం ఈ స్వీట్ కోసం మంచి స్మెల్ అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని అయితే పాకంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాయిల్ చేయాలి. మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పన్నీర్ని తీసుకొని ఉండలు లేకుండా ఇలా చేత్తో అయితే కలుపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు ఇలా చేత్తోనే కలుపుతూ ఉండాలి. చేత్తో ఇలా 3-4 మినిట్స్ కలిపి ఇలా స్క్రాచెస్ లేకుండా ఉండలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ తీసుకొని మెజర్మెంట్ కోసం పన్నీర్ని ఇలా బుల్లెట్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. మనం మనకి ఇక పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా మరుగుతున్న పాకంలో మనం తయారు చేసి ఉంచుకున్న పన్నీర్ బాల్స్ అన్నిటిని ఈ పాకంలో వేసేసుకోవాలి.
బాల్స్ అన్ని పాకంలో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 or 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇంకా మన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.